హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి. ఏ పచ్చడి పట్టుకున్నా పట్టుకోపోయినా ఆవకాయ పచ్చడి అయితే అందరూ పట్టుకుంటారు కదా, అంత ఇష్టం కదా. అదే పచ్చడిని సంవత్సరం అంతా ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉండేటట్టు ఎలా పట్టుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మేము ఇక్కడ చిన్న రసాలని తీసుకున్నాం పచ్చడి కోసం. ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట. లేకపోతే పెద్ద రసాలు తీసుకోండి. ఇవి పచ్చడికి చాలా సూటబుల్. పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే మామిడికాయలని నీట్గా వాష్ చేసుకొని పైన మూతిని కట్ చేసేసి తేమంతా ఆరిపోయినంత వరకు ఒక బట్టపై ఆరబెట్టుకోండి. తేమంతా ఆరిపోయినాక ఇలా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. అలానే దాని లోపల తెల్లని పొర ఉంటుంది కదా, అది కూడా నీట్గా తీసేసుకుని ముక్కలన్నీ ఒక పక్కకు పెట్టుకోండి. అలాగే మనం ముక్కల్ని క్లీన్ చేసుకునేటప్పుడు అందులో మెత్తగా ఉన్న అలాగే కమిలిపోయిన ముక్కలు వచ్చినా సరే తీసేసి పక్కన పెట్టండి. ఎందుకంటే దాని ద్వారా పచ్చడంతా కూడా పక్కనున్న ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి. ఇలా నీట్గా అన్నీ ఒక్కొక్కటి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడి మాకు అమ్మమ్మ పడుతుంది. తనకి 40 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట పచ్చళ్ళు పట్టడంలో. ఏ పచ్చడి అయినా చాలా బాగా పడుతుంది, అందుకే అమ్మమ్మతో పట్టించుకుంటాం మేము. అలానే ఇలా అన్నీ నీట్గా తీసుకొసుకోండి. ఇన్ని ముక్కలు అయితే అయినాయి, మొత్తము ఇన్ని వేస్ట్ అయినాయి. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసాం, మెత్తగా అయిపోయినాయి ఇవన్నీ. అలానే అమ్మమ్మ ముక్కల్ని కొలుస్తుంది. ఇవి మాకు ఒక మరకం ముక్కలు అయినాయి అన్నమాట. మరకం అంటే 4 కేజీలు అనమాట. తూకం వేస్తే 4 కేజీలు అవుతాయి. దాన్ని ఒక మరకం అంటారు మా సైడు. మరకాల లెక్క పచ్చడి పడతారనమాట. ఇవి 4 కేజీలు అయినాయి మొత్తం. అంటే మరకం 4 కేజీలకి ఒక 2 పావుసేర్ల ఉప్పు, అంటే పావు కేజీ ఉప్పు. అలాగే 2 పావుసేర్ల కారం, అంటే పావు కిలో కారం. అలాగే 2 పావుసేర్ల ఆవపొడి, అంటే పావు కేజీ ఆవపొడి. అన్నీ సమానంగా తీసుకోవాలి. అలాగే మెంతి పొడి ఒక 20 గ్రాములు లేదా 15 గ్రాములు తీసుకోండి. 15 గ్రాములు సరిపోతుంది. ఇలా అన్నిటినీ వేసేసుకుని వెల్లుల్లిపాయలు అయితే ఒక పావు కిలో పైన పొట్టంతా తీసేసి వేసేసుకోండి. పసుపు ఒక 2 స్పూన్లు. ఇలా అన్నీ మిక్స్ చేసుకుని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. అమ్మమ్మ ఎలా కలుపుతుందో ఒకసారి చూడండి. అలాగే పల్లీల నూనె కూడా ఒక కేజీ పడుతుంది, అంటే 1 లీటరు పల్లీల నూనె. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కర్నూలు తీసుకున్నాము. అది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అందుకే ఎక్కువ కర్నూలు తెస్తారు. లేకపోతే విజయ పల్లీల నూనె కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా మిక్స్ చేసుకోండి మంచిగా. అమ్మమ్మ ఎలా మిక్స్ చేస్తుందో చూస్తున్నారు కదా. అందరికీ వస్తుంది కానీ ఆవకాయ పట్టడం, కానీ ఆ కలపడంలోనే కిటుకుంటుంది అన్నమాట. పెద్దవాళ్ళకి తెలిసినంతగా మనకి తెలియదు కదా. ఇలా పోసుకుంటూ కొంచెం కొంచెం నూనె మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకోవాలి. అమ్మ వేస్తుంటే అమ్మమ్మ కలుపుతూ ఉందన్నమాట. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మంచిగా. అమ్మమ్మ చూసారా, మనం ఇలా మంచిగా మసాజ్ చేస్తున్నట్టుగా చేస్తుంది వాటిని స్మూత్గా. ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటే పచ్చళ్ళు చాలా బాగా వస్తాయి కదా. నేను అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఇలా అన్నీ కూడా ఆ ఆయిల్ అలాగే ఆ మసాలాలన్నీ కూడా ఆవకాయకి పట్టేటట్టు పెట్టేసుకోండి. తర్వాత దీన్ని
అందులోనే ఉంచకుండా ఏదైనా ఒక మూతున్న డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకొని ఒక 2 డేస్ అంటే పట్టిన రోజు మధ్యలో రోజు నెక్స్ట్ డే కలపాలన్నమాట. 3 డేస్కి పట్టిన రోజు పచ్చడి పట్టిన రోజు వదిలేసి మిడిల్ రోజు వదిలేసి నెక్స్ట్ డే పచ్చడిని తీసి కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టించుకుంటున్నాను. అమ్మ వాళ్ళైతే జాడీలో పెట్టించుకుంటారు. నేను ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి జాడీలో పెట్టుకుంటే పగిలిపోతాయి కాబట్టి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో క్యారీ చేస్తున్నా. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా అమ్మ అంతా డబ్బాలోకి వేస్తుంది. ఇలా మొత్తము ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకుని నీట్గా మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం కదపకూడదు కదా, పచ్చడిని ఎప్పుడు పడితే అప్పుడు అంటుకోకూడదు కదా. అదొక పక్కన పెట్టేసి ఒక 3 డేస్కి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. అమ్మ అయితే ఇది మనం మెత్తగా అయిపోయిన ముక్కల్ని తీసి పక్కన పెట్టాం కదా, అది ఊరగాయ కానీ ప్రాసెస్ చేస్తుంది. కొంచెం ఉప్పు పసుపు వేసి ఊరబెడుతుంది అనమాట. ఒక 3 డేస్ తర్వాత దీన్ని కూడా ఎండబెడతారనమాట. ఒక 3 రోజులు దీన్ని అలానే మూత పెట్టి ఉంచేస్తారు. తర్వాత ఎండబెడతారు ఎండకి. మూడో రోజుకి పచ్చడి ఇలా అయితే అయ్యింది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిందనమాట. అదంతా ఇంకొక దబరాలోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మాకైతే ఉప్పు అన్నీ మంచిగా కరిగిపోయినాయి. కరగకపోయినా సరే ఒకసారి ఇలా మ్యాష్ చేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట. అమ్మమ్మ మొత్తం మంచిగా కలిపేసి మళ్ళీ డబ్బాలోకి స్టోర్ చేసేసింది. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Thank you for watching. Bye.